సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళలో నరాల సమస్యలు, చేతులు, కాళ్ళు వణకడం, నడక సరిగ్గా లేకపోవడం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డయాబెటిక్ సిండ్రోమ్ అది. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ డయాబెటిస్ ఉన్నవాళ్ళు చేతులు, కాళ్ళు వణకడం, ఇట్లాంటి బ్యాలెన్స్ ఇష్యూస్ ఇట్లాంటివేమైనా ఉంటే, ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. క్లియర్‌గా మీ న్యూరలాజికల్ డెఫిసిట్ దేనివల్ల వస్తోంది? ఈ నరాల బలహీనత దేనివల్ల వస్తోంది? లేదంటే ఈ వణుకు దేనివల్ల వస్తోంది? ఇది ఫస్ట్ మీరు క్లియర్ ఔట్ చేసుకోవాలి మెడికల్‌గా. డయాబెటిస్ ఉన్న వాళ్ళల్లో బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ దిస్ ఈజ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ అండ్ బ్యాలెన్స్ ట్రైనింగ్. ఇవి 2 కనుక మీరు చేయించుకున్నట్టయితే, రెగ్యులర్‌గా అటెండ్ అయ్యి, ఫిజియోథెరపీ సెషన్స్ అటెండ్ అయ్యి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఫర్ లోయర్ లింబ్ మజిల్స్ యాస్ వెల్ యాస్ స్పైనల్ మజిల్స్, బేసికల్లీ ఫర్ గెయిట్ అంటే నడకకి, అలాగే బ్యాలెన్స్‌కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయించుకోవడము, అలాగే బ్యాలెన్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ట్రైనింగ్ కూడా చేయించుకున్నట్టయితే డయాబెటిస్ వల్ల చచ్చుబడ్డా, లేదు అంటే ఎఫెక్ట్ అయిన నరాలు కొత్తగా నరాలు పుట్టుకురావు కానీ, ఉన్న నరాలు బాగా ఉత్తేజపడి శుభ్రంగా మళ్ళీ రీగెయిన్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది, రీగెయిన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు వణుకు కానీ, ఇంబాలెన్స్ కానీ చక్కగా నివారించుకోవచ్చు. థాంక్ యూ.